కొన్ని కంపెనీస్లో లే ఆఫ్ జరిగితే, అంటే వాళ్ళు ఎంప్లాయీస్ని జాబ్లో తీసేస్తే ఆ జాబ్ కోల్పోయిన ఎంప్లాయీస్కి వాళ్ళు నోటీస్ పీరియడ్ శాలరీ ప్లస్ అతను ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడో అన్ని నెలల శాలరీ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఆ కంపెనీలో 9 years నుంచి వర్క్ చేస్తూ ఉంటే, ఒకవేళ ఆ కంపెనీ ఆ ఎంప్లాయీని తీసేయాలని డిసైడ్ అయితే, అంటే లే ఆఫ్ చేయాలని డిసైడ్ అయితే, అతనికి ఆ కంపెనీ నోటీస్ పీరియడ్ శాలరీ అంటే 3 months శాలరీ ప్లస్ 9 years నుంచి వర్క్ చేస్తున్నాడు కాబట్టి 9 months శాలరీ, టోటల్గా 12 months అంటే 1 year శాలరీ ఇచ్చి పంపిస్తారు. దీన్ని సెవరెన్స్ ప్యాకేజ్ అంటారు. కానీ కొన్ని కంపెనీస్ మేము మా ఎంప్లాయీస్కి శాలరీస్ తక్కువే వచ్చాము కానీ మా కంపెనీలో లే ఆఫ్స్ లాంటివి ఏమీ జరగవు, 100% జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఐటీ ఇండస్ట్రీలో జాబ్ సెక్యూరిటీ అనేది పెద్ద మిత్. మేబీ అఫీషియల్లీ వాళ్ళు ఎంప్లాయీస్ని జాబ్లో తీసేయకపోవచ్చు, కానీ వన్స్ వాళ్ళకి ఎంప్లాయీతో అవసరం తీరిపోయిందని ఫీల్ అయితే ఏదో ఒకటి చేసి, అంటే నానా రకాలుగా టార్చర్ పెట్టి ఆ ఎంప్లాయీ తనంతట తను రిజైన్ చేసి వెళ్ళిపోయేలా చేస్తారు. అంటే పొగబెట్టి బయటికి తరవడం అనమాట. ఆ రిజైన్ చేసిన తర్వాత కూడా కొన్ని కంపెనీస్ అయితే నోటీస్ పీరియడ్లో ఎంప్లాయీ ప్రతిరోజు ఆఫీస్కి రావాలి, లేకపోతే మీకు ఇమీడియట్ రిలీవింగ్ ఇస్తాము, ఎలాంటి నోటీస్ పీరియడ్ శాలరీ ఇవ్వము అని చెప్తారు. కాబట్టి జాబ్ సెక్యూరిటీ ఉంటుందని తక్కువ శాలరీకి జాయిన్ అవ్వడం కంటే సెవరెన్స్ ప్యాకేజ్ బాగా ఆఫర్ చేసే కంపెనీలో జాయిన్ అవ్వడం 100% బెటర్. ఏదైనా ఒక కంపెనీలో సెవరెన్స్ ప్యాకేజ్ ఎలా ఇస్తారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఇంటర్వ్యూ టైంలో హెచ్ఆర్ని అడిగితే చెప్తారు.